హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలానిత్య ఛానల్. బిగ్ బాస్ ప్రోమో రాని వచ్చింది. అమ్మో అమ్మో, ఏం ప్రోమో అండి. ఏదో మీరు కొట్టుకు సావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంటే మరి కొట్టుకోవడానికే వచ్చినట్టున్నానండి. ఆ సాక్రిఫైస్ అయిందండి. వామ్మో, ఆ వింత వింత ప్రవర్తన అయింది. తల్లో నేనేదో నాకు ఎవరు కనిపించారని చెప్పాను పొద్దున ఎపిసోడ్లో. నాగమణి కంఠాలో షణ్ముఖ జస్వంత్, దీనిలో పల్లవి ప్రశాంత్ అని చెప్పాను కదా. పల్లవి ప్రశాంత్లో ఉన్న క్వాలిటీస్ ఏమీ లేవండి. పల్లవి ప్రశాంత్ ప్రశాంతంగా ఉంటాడు. అమర్దీప్ లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కౌంటర్ ఇస్తాడు, కానీ ఇతను మాట్లాడే దాంట్లో లాజిక్కే లేదండి. చండాలంగా అమ్మాయి అదే ఆర్జీవి తరపు గర్ల్గా వచ్చింది. ఆర్జీవి గారు తను వీడియో పంపించి ప్లే చేయించారు కదా, ఆల్ ది బెస్ట్ చెప్తూ. సోనియాతో మాట్లాడుతూ తను బాగానే చెప్పింది, తినే వాటితో ఆడుకోకండి, మీకు ఇచ్చినవి మీ సొంత వస్తువులు అయితే ఏదైనా చేసుకో, డ్రైనేజీలు పెట్టుకో, ఏదైనా చేసుకో అంటే ఈ బిగ్ బాస్ రూల్స్లో తినే వాటితో ఆడద్దనేమన్నా ఉందా అని చెప్పి లాజిక్ తీశాడు. నేను కూడా లాజిక్ తీస్తున్నాను. బిగ్ బాస్ రూల్స్లో తినే వాటితో ఆడుకోండి అని కూడా లేదు కదా. అంటే మరి అమ్మాయి అయితే బాగానే కరెక్ట్గానే ఇచ్చిపడేసింది. నాకు తనలో ఒక ఇనాయా సుల్తానా, ఆర్జీవి గారి తరపున వచ్చిన ఇనాయా సుల్తానా, అశురెడ్డి, అలానే హర్యానా వీళ్ళు కనిపించారు ఎక్కువగా. అశు కన్నా కూడా ఇనాయా, హర్యానా మాటలే నాకు ఎక్కువ కనిపించినాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చి పడేస్తారు కదా, ఏది ఉంచుకోరు కదా. మన ఇనాయా సుల్తానా గుర్తుందా, మన శ్రీహాన్ని పిట్ట అనే దాని మీద ఎంత రచ్చరచ్చ చేసిందో. తను పిట్ట అని తనను ఉద్దేశించే మాట్లాడినా కూడా హోస్టే పిట్ట అన్నది నిన్ను కాదు, పిట్ట అంటే పొగిడినట్టు, పిట్ట పాలపిట్ట అందమైన పిట్ట అని హోస్టే తనని కూల్ చేసే విధంగా ఆ టాపిక్ని మార్చారు. అంటే ఇనయ పాయింట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. ఇక్కడ సోనియా కూడా నాకు కరెక్ట్గానే మాట్లాడింది అని అనిపించింది. మై సపోర్ట్ గోస్ టు సోనియా. ఇక్కడ భాషనే ఏదో తనని ఏదో మెచ్చుకుంటున్నారు, తనని అందరూ గుర్తుపడుతున్నారు కదా అని. మరి కావాలని చేశాడా షోలో, నేను పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంపాక్ట్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి తను ఓవర్గా బిహేవ్ చేసి ఇలా చేశాడా, మరి ముందు అయితే చూద్దాము. ఇవాళైతే ఇక్కడ ఈ ఆరెంజెస్ దగ్గర జరిగిన కొట్లాటలో మాత్రం పూర్తిగా నాకు శేఖర్దే రాంగ్ అనిపిస్తుంది. ఆ అమ్మాయి తినే వాటితో ఆడద్దని చెప్తుంది. వాళ్ళు బాల్ గేమ్ లాగా ఆడుతున్నారు, మరి అవి బాగా మెత్తబడిపోతాయి కదండి. అది అందుకని ఆ అమ్మాయి రియాక్ట్ అయిన విధానం మాత్రం నాకు బాగానే నచ్చింది. ఇంకో విషయం ఏంటి అంటే, నాగమణి కంట తనుని నామినేట్ చేసిన వాళ్ళ గురించి చెప్తూ నిఖిల్ దగ్గర బాధపడిపోతున్నారు. అది మేబీ ఆదిత్య ఓం గురించే అని నాకు అనిపించింది. ఇది రెస్పెక్ట్ గురించి అని చెప్పి కొంచెం బాగానే బాధపడ్డాడు. వచ్చిన ఫస్ట్ రోజే ఆ విధంగా అంటే ఎక్కువ ఓట్లు పడితే కొంచెం బాధ ఉంటుంది, కానీ అప్పుడు పడ్డప్పుడే ఇది ఫస్ట్ రోజే కదా, ఎవరినో ఇంత బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ చూసి వచ్చి ఫస్ట్ రోజు వాళ్ళకేమీ రీజన్స్ ఉండవు, ఎవరో ఒకరిని చెయ్యాలి కాబట్టి నన్ను చేశారు అనే విషయాన్ని తెలుసుకోలేకపోయాడు అని నాకు అనిపించింది. ఆ రియాక్ట్ అయిన విధానంలో మాత్రం నాకు షణ్ముఖ్ జస్వంత్ కనిపించాడు. తను ఎందుకంటే ఇప్పుడు సిరితో ఎవరైనా మాట్లాడినా, సిరితో ఏదన్నా ఇది చేసినా ఓవర్ పొసెసివ్గా ఉంటాడు. ఆ రియాక్ట్ అయిన విధానం మాత్రం కొంచెం షణ్ముఖ్ జస్వంత్ లాగా అనిపించింది. మీకు అనిపించిందా లేదా కామెంట్ చేయండి. షన్ను తన తప్పు మాత్రం తెలుసుకుంటే మాత్రం షన్ను దాన్ని రిపీట్ చేయడు. అందుకే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎటువంటి గొడవల్లో ఇరుక్కోకుండా తాను నేను చేసింది కరెక్ట్ అని చెప్పుకోకుండా చక్కగా సైడ్ అయిపోయాడు. అది షన్నులో ఉన్న మంచి క్వాలిటీ అని నేను చెప్తాను. సరే, మణికంఠ ఎలా ఉంటాడు? మణికంఠ బేసిక్గా అయితే సాఫ్ట్గానే కనిపిస్తున్నాడు. నిన్న జస్ట్ ఆ చిన్న తను ఫస్ట్ రోజు నామినేషన్ చేస్తే తట్టుకోలేకపోయిన విధానాన్ని బట్టి షణ్ముఖ్ జస్వంత్తో పోల్చాను అనమాట, అంతే. ఇంకా మళ్ళీ గేమ్స్ ఏవో పెట్టారు, తాడు పట్టుకొని వేలాడమని. మొత్తానికైతే ప్రోమో అయితే మామూలుగా హీట్గా లేదు. హైలైట్ అయింది మాత్రం శేఖర్ భాష సోనియాది. సోనియాకే నా ఓటు. మీరు ఎవరికి వేస్తున్నారో చెప్పండి కింద కామెంట్ బాక్స్లో. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని డీసెంట్ వేలో, నేను ఎప్పుడు చెప్పినా డీసెంట్ వేలో మీరు కామెంట్ పెట్టండి, చక్కగా రిప్లై ఇస్తాను. లేదంటారా మనకి భేదాభిప్రాయాలు ఉన్నాయా?
అది మీ వెర్షన్ అనుకోండి, ఇది నా వెర్షన్ అనుకోండి, అంతే. చక్కగా బిగ్ బాస్ని చూద్దాం, చక్కగా ఎంజాయ్ చేద్దాం, డిబేట్లు పెట్టుకుందాం, షోని హిట్ చేద్దాం. సో ఇంక ఇదేనండి ఈ ప్రోమోకి సంబంధించిన వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్కారం. స్టే ట్యూన్ టు మై కమలానితో ఛానల్. థ్యాంక్ యూ.